వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని వీడియోలు చేస్తూ ఆ డిబేట్లలో కూడా ఏడో పార్టిసిపేట్ చేసుకుంటూ మాట్లాడే ఒక ఆయన, అంటే ఆయన ఎవరో సీమరాజు అని ఒక ఆయన ఉన్నారు కదా, అతను ఇప్పుడు తాజాగా మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. కడప జిల్లాలో చిట్వేలు మండలం గొల్లపల్లి దగ్గర ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మందు తాగి కారులో పోతున్నారట. పాదాచారులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళ హారన్ కొట్టిన టక్కని వాళ్ళు రోడ్డు నుంచి పక్కకు సర్దుకోలేదు అని దిగి పిచ్చ కొట్టుడు కొట్టారట. కొట్టి ఊరుకోలే, వాళ్ళని ఈడ్చుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు కూడా కొట్టి వీళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి లోపలయ్యి అని చెప్పి పోలీసులకు హుకుం జారీ చేయడం. ఈ విజువల్స్ అన్నీ, ఈ వీడియోలన్నీ కూడా రికార్డు కాబట్టాయి. ఆ కారు దగ్గర పంచాయతీ, ఈ పోలీస్ స్టేషన్లో ఈ వీడియోలన్నీ కూడా. సో అక్కడ వాళ్ళని కొట్టడం, ఈడ్చుకొని వచ్చి వీళ్ళ మీద పోలీసులకు హుకుం జారీ చేసి గంజాయి కేసులు పెట్టండి అని చెప్పి అనడం, ఇవన్నీ. అయితే టీడీపీ ఆయన సీమరాజు ఇట్లా చేశారు అట్లా చేశారు అని రకరకాలుగా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందులో తప్పేముంది? ఆయన కొడితే కొట్టించుకోవాలి. ఏడైనా కనుక చట్టం ప్రకారమో రాజ్యాంగం ప్రకారం అన్నీ నడుస్తున్నాయి అనుకున్నప్పుడు కొట్టడం తప్పు. కానీ ఇప్పుడు అవి కాదు కదా నడుస్తున్నది. పోలీసులు ముగ్గురిని బహిరంగంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే హోమ్ మినిస్టర్ ఏమన్నారు? అవును, కొడితే తప్పేంది అన్నారు. మరి ఇప్పుడు అధికార కూటమి వాళ్ళు వీళ్ళు హార్న్ కొడితే వాళ్ళు పక్కగా తప్పుకోవాలి కదా. అవును, వీళ్ళ అధికార పార్టీ వాళ్ళని తెలియదు కదా అని అన్నారు అనుకోండి. అవును, తెలియదు కాబట్టే ఈరోజు కొట్టించుకున్నారు. అవును, హోమ్ మినిస్టర్ గారి దగ్గర మళ్ళీ మీరు ఏమైనా మైకు పెట్టి ఇలా కొట్టారంట కదా మేడం, ఏంటంటే అవును కొడతారు. రోడ్డు మీద నడుస్తారా? రోడ్డు పక్కన నడవాలి కదా. అదేదో సినిమాలో ఉంటుంది కదా, రోడ్డు మీద నడిచే హక్కు లేదు, రోడ్డు పక్కన నడవాలని. రోడ్డు మీద ఎట్లా నడుస్తారు? రోడ్డు మీద నడవడం వాళ్ళు తప్పు. కొట్టారు, ఏం కొంచెం అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతారు, కొడతారు, అంతే. ఎట్లా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ముందు కొడుతున్నారు, అక్కడ గంజాయి కేసులు పెట్టమని హుకుం జారీ చేస్తున్నారు కదా అంటే చేస్తారు. మరి ఇప్పుడు నడుస్తున్నది ఏంది? ఉదాహరణకు నిన్న ప్రకాశం జిల్లాలో ఒక షాపులోకి జొరబడి ఎస్ఐ పోలీసులు ఒక మహిళ మీదే దూషించి అవతల పడేస్తే దాడి చేశారు. అదేందబ్బా పోలీసులు అట్లా చేశారనుకుంటే వాళ్ళు ఉల్టా ఆ మహిళ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టారు. మరి ఇక్కడ కూడా అంతే. అధికార పార్టీ వాళ్ళు కొడితే కొట్టించుకుంటారు. ఏమన్నా కొట్టేటప్పుడు అమ్మ అబ్బా అన్నారేమో, మరి అరుస్తారా? గెలితే గెలుచుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. అవును, మరి గంజాయి కేసులు పెట్టమన్నారు, ఏమైనా పెడతారు. అంతా సక్రమంగా ఏమన్నా నడుస్తుంది? పెడతారు కదా, కొడతారు, పెడతారు. అదొక రైట్ కదా అధికారంలో ఉన్న వాళ్ళకి. మరి ఇప్పుడు పోలీసులు ఏమైనా కనుక మేము ఏం లేకుండా గంజాయి కేసులు ఎందుకు పెడతామని అంటారు? అనకూడదు. ఎందుకంటే పోలీసులు ఏం చేయాలి? అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చెబితే ఆ మాట వినాలి కదా. పోలీసులు చేస్తున్న పని అదే కదా. మరి ఆయన కొడితే తప్పేంది? తీసుకొచ్చి గంజాయి కేసులు పెడితే తప్పేంది? అబ్బే, ఇవన్నీ తప్పులు ఎందుకైతే? కావాలంటే మీరు ఎవరైనా అడగండి, నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గారి ముందు ఇంకొకరి ముందు మైకు పెట్టి అడగండి, ఇలా కొట్టారంట కదా మేడం, తప్పు కదా అని. మేడం ఎంత కన్వీనియంట్గా కరెక్ట్ అని చెప్తారో అడగండి. తప్పేం లేదు. గంజాయి కేసులు కాకుంటే పోలీసులు ఇంకా 4 ఎక్స్ట్రా ఏమైనా పెడతారు. అది అవును, పోలీసులు ఎక్కువ పెడతారు, అవసరమైతే మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు రిమైండ్ ఇస్తారు. ఇది అవునో కాదో తేలాలంటే వాళ్ళు కొన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కదా, అది అయ్యేలేదు పోయేలేదు కదా. మరి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ అదే కదా. మరి ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేశాడని కొట్టడం తప్పు కాదబ్బా. కొట్టి కరెక్ట్ చేశారు. కొట్టకపోయిందంటే అరే ఏంట్రా బాబు, అధికారంలో ఉండి కొట్టాలి కదా. డిసప్పాయింట్ అయ్యేవాళ్ళబ్బా కొట్టకపోయిందంటే. ఆయన పాపం వీక్షకులను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక హారను కొట్టినా కూడా పాదచారులు తప్పుకోలేదని చెప్పి కొట్టారు. వీక్షకులను సాటిస్ఫై చేయడం కోసం కొట్టారు. ఇప్పుడు పోలీసులు కూడా గంజాయి కేసులు పెట్టాలి ఆ పాదచారుల మీద, లేకుంటే పోలీసులను డిసప్పాయింట్ చేసినట్లే. ఎందుకంటే వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అధికారంలో ఉన్నోళ్ళు, అధికారానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఏం చెబితే వినాలి అని. మన ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రీచ్ అవ్వాలి కదా. కొట్టడం తప్పు కాదు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీసు వాళ్ళ ముందు కొట్టడం తప్పు కాదు,
ఇక్కడ గంజాయి కేసులు పెట్టమని చెప్పడం తప్పు కదా. అబ్బే ఇవన్నీ కరెక్ట్ అబ్బా. ఇప్పుడు నడుస్తున్నది ఏంది మరి, అవే కరెక్ట్ కదా.